మా గురువు గారు నన్ను నీతో ఎలా పంపించినాడు రా బాబు. సొమ్ము పుచ్చుకొని అతను ఆశ్రమందును సొమ్ము ఇవరు సినిమాడకు నియమించిన భార్యాపుత్రులతో సుఖముగా ఉండ ఈ ఇరువురి మధ్యలో ఆసుగండి ఎలాగున నా కాళ్ళు పడిపోనట్లు తిరుగుటకు నా కర్మమేమి ఏమైనదా? ఇంకా ఏమి జరగలేనయ్యా? ఏ బెబ్బిలియో నన్ను గుటుక్కుమని ఇంగివైనని నన్ను వెనుకబడవచ్చి నీవు నూనె ఆలు బిడ్డలను సుఖముగా వచ్చినారు కదా, చాలు. నేను ఎక్కడ చచ్చిన నీకేమి? నక్షత్రేశ్వర, నేనటి ద్రోహిని కానయ్యా. అయ్యో అయ్యా అయ్యా, అదే కురువకు వృక్షము నీడకు నిన్ను మెల్లగా తీసుకొని పోయేదను. అక్కడ కొంత ఆయాసము తీరును. అయ్యా చచ్చిపోవనికి ఆ చెట్టు నేడిందులకయ్యా ఎక్కడే చచ్చిపోయేదను. ముందు నాకింత నీరు దారకం పోయివయ్యా. నాకు చెట్టు వద్దు, చావా వద్దు. ఇక్కడ ఎక్కడనూ నీరు లేదా? ఇక్కడ ఎక్కడనూ నీరు లేదా? మరి నన్ను నీలాంటారని మరి కేవలం తీసుకుని వచ్చింది అయ్యా బాబు. స్నేహము కుదరక మున్నొక్కరి గుణాగుణములవలే నే తొలుత నాకు ఇది నిర్జల స్థలమని తెలిసినది కాదు. అవునవును, ఏ పెద్ద పిల్లనోటబడి ఈ బ్రహ్మచారి చచ్చినచో పడుకుబాడు లేకుండా కదని ఎంచి నన్ను ఈడ్చి తెచ్చిన మాయోపాయం నీకు బావుగా తెలియను కానీ మరే నువ్వు తెలియదు. నిజమాడినచో నిష్ఠురమే. మరి ఇందెందేను నీరు దొరకని మా ప్రయత్నించదవా? అట్లయినచో ప్రయత్నింపు తొందరగా. అమ్మా మెల్లగా నడిపింపమయ్యా. వాడిపోయిన పెరుగు తోట కూర కాడవలే ఉన్నాను కదా. మరి మెల్లగా మెల్లగా మెల్లగా. సార్వభౌముడి కుమారులకు నేను అన్నోదకములు కరువయ్యను కదా. మైకు అద్వాద పరన్య మధ్యమున నమో రామచంద్రాయల్కు విలపించుచు ప్రియసుతుండు అల్లాడగా దోషియుల్ సాయం బేబియు చేయలేని గది నే బాబో ఎక్కడి సంపదలు మనకెక్కడి సౌఖ్యములు దేవి. స్థిరమై స్థిరమై సంపదలెల్ల గంటనొకరి సాగిరా విధి. అది అది అవశ్య ప్రాప్యంబు
సమర్పించదను ఉన్నవాడనని ఏదో ఉన్నవాడనని ధర్మం వేరికి కాదు దిక్కరుడే రాజను రాజే అది కాలానుకూలంబుగా నాథ, ఇప్పుడు దుఃఖములకు అవకాశం లేదు. కుర్రవానిగా చెట్లను తులతాతను ప్రాణములు కాపాడటం మన కర్తవ్యము కదా. దేవి, నేనెంతైనను నీరు దొరుకునేమో పోయి వత్తును. అంత కనుక ఈ బ్రహ్మచారి క్షేమం మారేయుచుండము. దిక్కరుడే రాజగు అది కాలానుకూలంబుగా